హైదరాబాద్ లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. 30 ఏళ్లలో ఎప్పుడు చూడనంతగా మూసీకి వరద రావడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. గండిపేట నుంచి మొదలు నాగోల్ దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తూ ఉండడంతో సమీపంలోని ఇళ్లు మునిగిపోయాయి. మూసీ ఉధృతికి ఎంజీబీఎస్ బస్టాండ్ వరద నీటిలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులను రక్షించారు. తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఇక చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్ లో ఇళ్లు వరదలు మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకుని కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డు మీదకొచ్చారు. తమ సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలను కూడా నిలిపివేశారు. గోల్నాక్ మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. హుస్సేని ఆలంలోని శివాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గండిపేటపై పొద్దుటూరు, చినమంగళవారం వంతెనలు మూసివేశారు. సుల్తాన్పూర్, ఆమడపూర్ మధ్య కేతిరెడ్డిపల్లి వద్ద, గండిపేట కల్వర్టు వద్ద, మంచిరేవుల కల్వర్టు వద్ద, రాయల్ ఫంక్షన్ హాల్ మిలిటరీ ఏరియా వద్ద రాకపోకలను నిలిపివేశారు. బాపుఘాట్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇక మూసీ వరద నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వాళ్ళే నైట్ నుండి బస్సు లేక వాళ్ళే వస్తున్నారు. అంత వచ్చేవాళ్ళు నైట్ నుండి వెయిట్ చేస్తున్నారు.